నిజం చెప్పాలంటే నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జాతకమే మారిపోతుంది. పెళ్ళ? ఉద్యోగం ఎప్పుడు వస్తుందో తెలుసుకుందామని వస్తే పెళ్ళంటారేంటండి? కరెక్టేనయ్యా, కానీ నీ జాతకం అలా చెబుతోంది. అప్పటి వరకు నీకు ఈ టెన్షన్లు తప్పవు. గట్లయితే మ్యాచ్ ఫిక్సింగ్ చేయొస్తా. అసలు నేను నమ్మి ఇక్కడికి రావడం నాదండి తప్పు. మీకు మీ జ్యోతిషానికి దండం. పదా అరే చెప్పింది కదా పెళ్లి చేసుకోరా. కొట్టగరా కొట్టగరా. తెల్లారండి. ఫస్ట్ పేజీల రాజకీయాలు, మధ్య పేజీల మానవంగాలు, చివరి పేజీల సినిమాలు. అంటే గుజరాత్లో అల్లర్లు. ఇది డైలీ న్యూస్. లల్లు ప్రసాద్ విడుదల మామూలే. ఇద్దరికి గాయాలు, నగ్జల్స్ లొంగుబాటు. తరుణ్ 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 ఏంట్రా ఇవాళ పేపర్ చూసినా? లేదే. సూపర్ ఆడబడ్డదిరా భయ్. ధనరాజు రాజులు వాళ్ళ రాజకుమార్ కీర్తి ధనరాజుకు స్వయంవరం పెట్టిర్రు. స్వయంవరమా? ఏంటి మనేది? ఇంద్రా భయ్ పెళ్లి కొడుకు 20 సంవత్సరాల లోపల ఉండాలి, చక్కగా ఉండాలి, మంచి ఫ్యామిలీకి వెళ్ళి వచ్చినోడే ఉండాలి, చదువుకొని నీ లెక్క తెలివిగలోడే ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఫోటోలు పంపాలి. ఆస్తి పైసలతో సంబంధం లేదు. నువ్వు కూడా ఫోటోలు పంపిన వరకు ఓవర్ నైట్ లా కింగ్ అయిపోవచ్చు. నేను ఇలా ఉంటావు నీకు ఇష్టం లేదా? ఎప్పుడు ఇట్లే ఉంటావా? చేంజ్ కావద్దా? అంటే నీ ఉద్దేశం ఏంట్రా? అదొక ఉద్యోగం, నేను వెళ్ళి దానికి అప్లై చేయాలా? కొట్టానంటే మళ్ళీ. అరే జ్యోతిషుడు చెప్పింది కదా భయ్, పెళ్లి అయితే నీకు జ్యోతికం. మళ్ళీ పెళ్ళి అంటావేంట్రా? లక్ష్మీదేవి వస్తుంటే కాదంటే ఎవరేం చేస్తారు? వస్తున్నాను నీతో చెప్పిందా? ఎల్రా. మంచి మొక్క ఈ ఉండాలి, ఎవరేం చేస్తారు?